హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మేము గండికోటకు వచ్చాము. సో గండికోటలో ఏమేమి చూడొచ్చు, ఎలా ఉంటుందో వ్యూ మీకు మొత్తం వీడియోలో చూపిస్తాను. సో మీకు చెరువు కనిపిస్తుంది కదా, దీన్ని రాట చెరువు అంటారు. అప్పుడు రాజకోటలో చెరువు నిర్మించుకున్నారంట. సో అప్పట్లో రాజు వాళ్ళు ఉండేవాళ్ళు కోటలో. ఈ కోట చాలా పెద్దగా ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. ఏదో రీల్ చేద్దాం అనుకున్నా కానీ ఏం వర్కౌట్ అవ్వలేదు. అట్లా తిరిగినా వెళ్తున్నాం కోట లోపలికి. కానీ లోపల కలవ లేదు, ఎందుకంటే మేము వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది. సో గేట్ క్లోజ్ చేస్తారు. సో మళ్ళీ పొద్దున్న తెరుస్తారు అనమాట. గేట్ తెరలేదు, కానీ మేము వెళ్ళేసరికి క్లోజ్ ఉంది గేట్. అంటే టైమింగ్స్ అనమాట, మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 6 PM వరకే ఉంటుంది. సో మేము 5:45కి వెళ్ళాము, అయినా కూడా గేట్ క్లోజ్ ఉంది. లోపల మినీ చార్మర్ ఉంటుంది అనమాట. సో మేము వెళ్ళేసరికి గేట్ క్లోజ్ ఉంది కాబట్టి మేము ఆ రోజు ఈవినింగ్ చూడలేకపోయాము. సో ఏదో అట్లా ఆ రోజు అక్కడ వరకు చూసాము. సో చాలా మంది ప్రీ వెడ్డింగ్ వీడియోస్ చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. సో లొకేషన్స్ అది బాగుంటుందని మేము వెళ్ళిన రోజు కూడా ఎవరో ఒక ఇద్దరు వచ్చారు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి. భయ ఒక లైట్ ఇస్తారని అడుగుదాం అనుకున్నా, కానీ మనకు అంత ధైర్యం లేదు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి వచ్చేసినాము. సో చూడండి మినీ చార్మినార్ ఎంత బాగుందో. సో ఇది మినీ చార్మినార్ అంటారు. సో మినీ చార్మినార్ అండ్ గన్కోట. సో మేము వేరే అక్క వాళ్ళు వచ్చామన్నమాట. ఇద్దరము ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే కార్లో వచ్చినాం అనమాట. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కాబట్టి మేము అక్కడే స్టే చేసాం అనమాట. రూమ్ తీసుకుని ఉన్నాం. సో ఇక్కడ క్యాంపింగ్ టెంట్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, బట్ మాకు అవకాశం లేదు, మేము తీసుకోలేదు. అంతా రాళ్లతో కట్టారనమాట. చాలా అందంగా ఉంది, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో చాలా మంది వచ్చారు చూడడానికి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అనమాట, దూరం నుంచి. ఇది ఏదో జైలు అనుకుంటా. లోపలికి వెళ్ళి చూసాను, ఏం లేదు, చిన్న గదిలా ఉంది. చాలా ఉడకబోస్తుంది, అందుకే బయటకు వచ్చి. అండ్ గండికోటలో జిప్ లైన్ కూడా ఉంది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే చేయొచ్చు. మేమైతే వెళ్ళలేదు, ఎందుకో మరి మాకు అప్పుడు టైం సరిపోలేదు. సో ఇక్కడ ఇంతకుముందు బోటింగ్ ఉండేది అనమాట. సో మేము వెళ్ళేసరికి బోటింగ్ లేదు, మరి ఉందో తీసేసారో తెలియదు, కానీ మేము వెళ్ళేటప్పుడు అయితే బోటింగ్ లేదనమాట. టెంపుల్ అనమాట, లోపల వరకు తీసాను వీడియో. సో లోపలికి వెళ్తే దేవుడు మాత్రం లేరు, తీసేసారంట, మరి ఎందుకో ఏమో. లోపల మాత్రం ఎంటీగా ఉంది, బట్ గుడి మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రాళ్లతో కట్టారు, ఎంత అందంగా కట్టారో, శిల్పాలను కూడా చెక్కినారు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి. చూడండి దేవుడు లేరనమాట, ఖాళీ. సో ఇది ఇంకొక గుడి అనమాట, మాధవారయ్య టెంపుల్ అంటారు. ఇది చాలా బాగుంది, పెద్దగా ఉందన్నమాట. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా